మనలో చాలా మంది మ్యాక్బుక్ తీసుకోవాలా లేదా విండోస్ ల్యాప్టాప్ తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే మనకి బడ్జెట్ అనేది హైలో ఉన్నప్పుడు ఇలాంటి కన్ఫ్యూజెస్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మీరే ల్యాప్టాప్ తీసుకోవాలి, విండోస్ ల్యాప్టాపా ఆర్ మ్యాక్బుక్ ఏది తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీటి మధ్యలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హియర్ ఐ యామ్ సాయి వంశీ, లెట్స్ సైనింగ్ ఇన్. ఇక ఫస్ట్ మనం మ్యాక్బుక్ లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ. ఈ బిల్డ్ క్వాలిటీ అనేది సూపర్ సాలిడ్ గా ఉంటుంది, మొత్తం అల్యూమినియం బిల్డ్ తో వస్తుంది. ఈ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో పాటు సూపర్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి చూడడానికి కూడా చాలా థిన్ గా ఉంటాయి, ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక మీరు ఆఫీస్ యూజెస్ కోసం ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటే అక్కడ మీకు మ్యాక్బుక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్లిమ్ గా ఉంటుంది, చూడడానికి స్టైలిష్ గా ఉంటుంది, మీరు అక్కడ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక సెకండ్ వచ్చేసరికి సూపర్ స్మూత్ పర్ఫార్మెన్స్. మ్యాక్బుక్ లో మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక ఇక్కడ మనకి ఎం సిరీస్ చిప్ వచ్చి నుంచి యాపిల్ లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ విండోస్ లో అంటే చాలా కష్టం. అయితే ఎం సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఎం సిరీస్ చిప్ వచ్చి నుంచి మ్యాక్బుక్ లో ఉన్నటువంటి పవర్ ఎఫిషియెంట్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ఇప్పటికీ కూడా మ్యాక్బుక్ ఎయిర్ M1 అనేది కొత్త దానిలో వర్క్ చేస్తుంది. ఇక థర్డ్ విషయం వచ్చేసరికి బెస్ట్ బ్యాటరీ లైఫ్. నాకు తెలిసి మ్యాక్బుక్ ని విండోస్ ఖచ్చితంగా బీట్ చేయలేదు. మ్యాక్బుక్ ఏ కింగ్ అక్కడ. అట్లీస్ట్ మీకు 8 నుంచి 12 అవర్స్ బ్యాటరీ ఖచ్చితంగా వస్తుంది. ఈ బ్యాటరీ లైఫ్ వల్ల మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఆన్ ద గో మీరు ఎడిటింగ్ చేసినప్పుడు కూడా బ్యాటరీ అనేది అంత ఫాస్ట్ గా డ్రైన్ అవ్వదు విండోస్ లో అయినట్టు. ఇక ఫోర్త్ వచ్చేసి అమేజింగ్ డిస్ప్లే క్వాలిటీ. ఈ డిస్ప్లే లో చాలా వరకు కలర్ గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. మ్యాక్ డిస్ప్లే అనేది ఖచ్చితంగా P3 గామా డిస్ప్లే తో వస్తుంది కాబట్టి ఎక్సలెంట్ కలర్ రిప్రొడక్షన్ ఉంటుంది. ఈ మ్యాక్బుక్ ఎయిర్స్ లో బ్రైట్నెస్ కూడా చాలా హైగా ఉంటుంది విండోస్ ల్యాప్టాప్ తో పోలిస్తే. ఇక కంటెంట్ క్రియేటర్స్ అయి ఉండి వీడియో ఎడిటింగ్ చేస్తూ కలర్స్ అనేవి ఖచ్చితంగా యాక్యురేట్ గా ఉండాలంటే ఆల్వేస్ మ్యాక్ ఈజ్ విన్నర్. ఇక లాంగ్ టర్మ్ యూజ్ కోసం స్టూడెంట్స్ కూడా యూజ్ చేయాలనుకుంటే మ్యాక్ అక్కడ బెటర్ ఆప్షన్ అవుతుంది. విండోస్ లో మీకు ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎక్కడికైనా తీసుకు వెళ్ళాలన్నా కూడా మ్యాక్ లైట్ వెయిట్ ఉంటుంది, బెటర్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మ్యాక్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఇక మెయిన్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి యాపిల్ ఎకో సిస్టమ్. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఖచ్చితంగా మ్యాక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మ్యాక్ బుక్ ఉంది అనుకోండి, మీకు ఎకో సిస్టమ్ లోకి ఎంటర్ అయినట్టే. యాపిల్ ఎకో సిస్టమ్ ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఎయిర్ డ్రాప్ అని, హ్యాండ్ ఆఫ్ ఫీచర్ అని చెప్పి, యూనివర్సల్ క్లిప్ బోర్డ్ అని, ఐ మెసేజెస్ కావచ్చు, ఫేస్ టైమ్ కావచ్చు, ఇలా సీమ్లెస్లీ యాప్ కనెక్టివిటీ ఉంటుంది. దీని పెద్ద అడ్వాంటేజే దీని ఎకో సిస్టమ్. ఒక్కసారి ఎంటర్ అయిన అనుకోండి బయటకు రావడం చాలా కష్టం. ఈ యాపిల్ ఎకో సిస్టమ్ లో మీకు వర్క్ ఫ్లో అనేది చాలా బాగా ఉంటుంది. విండోస్ లో అది చాలా కష్టం. ఇక 6 పాయింట్ వచ్చేసి మీరు వద్దన్నా కాదన్నా దీంట్లో ఉన్న స్పీకర్ క్వాలిటీ దీంట్లో దొరకడం చాలా కష్టం. దీని స్పీకర్ క్వాలిటీ వేరే లెవెల్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉంటాయి. ఈవెన్ మీకు మ్యాక్బుక్ ఎయిర్ M4 లో కూడా బేస్ వేరియంట్ లో 4 స్పీకర్స్ వస్తాయి. ఆ స్పీకర్స్ మాత్రం వేరే లెవెల్ క్వాలిటీ వస్తాయి. బేస్ కావచ్చు, మిడ్స్ కావచ్చు, హైస్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు ఆన్ పాయింట్ ఉంటాయి, పర్ఫెక్ట్ వర్క్ చేస్తాయి. దీన్ని ఎందుకు నేను నొక్కి చెప్తున్నా అంటే దీని స్పీకర్ క్వాలిటీ నేను బిఫోర్ 10 days నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇక ఈ విండోస్ ల్యాప్టాప్ తో పోలిస్తే చాలా బెటర్ స్పీకర్స్ ఉంటాయి. ఇదంటే లో బడ్జెట్ ల్యాప్టాప్. ఈ స్పీకర్ క్వాలిటీ మీరు 1 lakh పైన ఉన్న విండోస్ ల్యాప్టాప్ తో పోల్చినా కూడా దీన్ని బీట్ చేయడం చాలా కష్టం. ఇక మెయిన్ పాయింట్ వచ్చేసి సెక్యూరిటీ. విండోస్ ని మాల్వేర్స్ కావచ్చు, స్పై కావచ్చు, ఈజీగా చేయొచ్చు. ఇక మ్యాక్ ఓఎస్ ని ఎక్కువగా ఎవరు టార్గెట్ చేయరు. సో అక్కడ మీకు సెక్యూరిటీ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. అక్కడ మీకు తెలిసిన విషయమే యాపిల్ ఎకో సిస్టమ్ అండ్ సెక్యూరిటీ సూపర్ ఉంటుందని. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే దీంట్లో ఉన్నటువంటి ఈ లోగో కోసం చాలా మంది ల్యాప్టాప్ ని బై చేస్తూ ఉంటారు. అదొక బ్రాండ్ వాల్యూ. మీరు ఎక్కడన్నా 10 మందిలో కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే అరే ఇది సీరియస్ గా వర్క్ చేసుకుంటుండే కావచ్చు. సో సొసైటీలో కొంతమంది ఇట్లా అనుకుంటారు. ఇక మెయిన్ గా దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం దీంతో పోలిస్తే. ఇక మెయిన్ గా దీన్ని బై చేయాలంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి చాలా మంది దీంట్లో బేస్ వేరియంట్ నే బై చేస్తారు. అక్కడ మీరు 80,000 వరకు స్పెండ్ చేయగలం, స్మూత్ గా వాడతాం, కింద పడేయకుండా ఈజీగా యూజ్ చేస్తాం అన్నప్పుడు మాత్రమే యాపిల్ ల్యాప్టాప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ దాని డిస్ప్లే పలిగినా కూడా మీకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. దీని రిపేరబుల్ కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఆలోచించి తీసుకోండి. అది ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఇక సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లిమిటెడ్ గేమింగ్ సపోర్ట్. ఇక మ్యాక్ అంటేనే గేమింగ్ కోసం కాదు, మీరు ఏదైనా ప్రొడక్టివిటీ వర్క్ చేసుకుంటారు అన్నప్పుడే మ్యాక్ తీసుకోండి. అక్కడ గేమింగ్ కోసం ఇది అస్సలు పనిచేయదు. దీంట్లో మీకు డెడికేటెడ్ AMD, ఎన్విడియా ఇలా గ్రాఫిక్స్ కార్డ్ ఏమి ఉండవు. గేమింగ్స్ ఆప్టిమైజేషన్ కూడా వీటికి లిమిటెడ్ గా ఉంటుంది. అన్ని గేమ్స్ అయితే సపోర్ట్ చేయవు. ఖచ్చితంగా మీరు గేమర్స్ అయితే గేమింగ్ కోసమే ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే విండోస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇక థర్డ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అప్గ్రేడబిలిటీ. దీంట్లో అస్సలు అప్గ్రేడ్ చేయడానికి కుదరదు. మీరు ఎప్పుడైతే బై చేస్తున్నప్పుడు ఏ లిమిటేషన్స్ తో అయితే బై చేశారో అవే లిమిటేషన్స్ తో మీరు యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు 16 GB ర్యామ్ తో తీసుకున్నారు అనుకోండి, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అనుకోండి, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం చాలా కష్టం. అదే విండోస్ ల్యాప్టాప్ లో అనుకోండి మీ ఇష్టం వచ్చినట్టు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. SSD చేంజ్ చేసుకోవచ్చు, ర్యామ్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో అప్గ్రేడ్ చేసుకోవడం చాలా కష్టం. ఇక ఫోర్త్ లిమిటేషన్ ఏంటంటే సాఫ్ట్వేర్స్. ఒకవేళ మీరు క్రాక్డ్ వెర్షన్స్ యూజ్ చేస్తూ అంటే అప్లికేషన్స్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కోసం కావచ్చు, ఎవరైనా ప్రొడక్టివిటీ పని చేస్తూ ఉంటే అక్కడ క్రాక్డ్ వెర్షన్స్ అయితే ఖచ్చితంగా ఇన్స్టాల్ అవ్వవు. ఒకవేళ ఇన్స్టాల్ అయినప్పటికీ కూడా ఏదైనా అప్డేట్ వస్తే ఎగిరిపోతాయి. ఇక కొంతమంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ టూల్స్ కోసం తీసుకుంటే ఎగ్జాంపుల్ సాలిడ్ వర్క్స్, రెవిట్ లాంటి వాటి కోసం చూస్తుంటే దీంట్లో ఖచ్చితంగా అంత ప్రాపర్ గా వర్క్ అవ్వవు. ఇక ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లిమిటెడ్ పోర్ట్స్. ఎగ్జాంపుల్ మీరు అక్కడ మ్యాక్బుక్ ఎయిర్ M4 తీసుకున్నారు అనుకోండి, M4 లో మీకు అక్కడ
2 టైప్ సి పోర్ట్స్ వస్తాయి. దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు? ఖచ్చితంగా ఒక హబ్బో లేకపోతే ఒక డాంగిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా మీకు పోర్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండవు. సో మీ ఎక్స్ట్రా పోర్ట్స్ కోసం డాంగిల్ తీసుకొని మౌస్ కోసం కావచ్చు, కీబోర్డ్ కోసం కావచ్చు, లేకపోతే డిస్ప్లే కనెక్ట్ చేసుకుందామన్నా HDMI పోర్ట్ ఉండదు ఎయిర్ మోడల్స్లో. ప్రో మోడల్స్లో ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ పోర్ట్సే ఉంటాయి. విండోస్లో అనుకోండి మీకు టన్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి, మీ ఇష్టం వచ్చినట్టు కనెక్టివిటీ ఉంటుంది. ఇక విండోస్ ల్యాప్టాప్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ గురించి చూస్తే దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ మొత్తం దీనికి అడ్వాంటేజెస్ అవుతాయి. ఇక ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు అక్కడ డెల్ కావచ్చు, అసోస్ కావచ్చు, HP కావచ్చు, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన బ్రాండ్ని ఎంచుకోవచ్చు. అక్కడ మీరు బడ్జెట్ ల్యాప్టాప్స్ బై చేసుకోవచ్చు మీ యూసేజ్ని బట్టి, అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ కావచ్చు, హై అండ్ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ కూడా బై చేసుకోవచ్చు మీ బడ్జెట్ని బట్టి అండ్ మీ యూసేజ్ని బట్టి. అండ్ దీంతో పాటుగా మీకు విండోస్ ల్యాప్టాప్లో టచ్ ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. అలా మీరు 2-in-1 ల్యాప్టాప్స్ లాగా కూడా ఈ విండోస్ ల్యాప్టాప్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చాలా వర్క్స్ ఉంటాయి, లేకపోతే హై లెవెల్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తామన్నప్పుడు మీకు ఇక్కడ డెడికేటెడ్ గ్రాఫిక్స్ తో విండోస్ ల్యాప్టాప్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి గేమింగ్. మీకు మ్యాక్ లో గేమ్ ఆడడం చాలా కష్టం. ఇక విండోస్ ల్యాప్టాప్ లో వైడ్ రేంజ్ ఆఫ్ గేమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ఇక్కడ గేమ్స్ ఆడడానికి చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్ బుక్ తో పోలిస్తే మ్యాక్ బుక్ లో గేమ్స్ ఆడడం చాలా కష్టం, విండోస్ లో చాలా ఈజీ. ఇక మెయిన్ గా దీంట్లో మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది హైగా ఉంటుంది. మ్యాక్ బుక్ లో ప్రమోషన్ ఉంటుంది, బట్ దీంట్లో గేమ్స్ అనేవి అంత వైడ్ రేంజ్ గా అవైలబుల్ ఉంటాయి కాబట్టి దీంట్లో మీకు ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్స్ ఉంటాయి అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. సో ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది. గేమ్స్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ గేమ్స్ దీనికి ఆప్టిమైజ్ చేసి ఉంటాయి. సో మీరు గేమ్స్ ఆడుకోవాలంటే ఖచ్చితంగా విండోస్ ఇస్ బెటర్ ఆప్షన్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి మెయిన్ పాయింట్, హైలీ కస్టమైజబుల్. దీన్ని మీరు ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. దీని ర్యామ్ చేంజ్ చేసుకోవాలా, చేంజ్ చేసుకోవచ్చు. SSD చేంజ్ చేసుకోవాలా, 512 నుంచి 1TBకి వెళ్ళాలా, మీ ఇష్టం, వెళ్ళొచ్చు. అలాగే SSD చేంజ్ చేసి 512GB నుంచి 1TBకి వెళ్ళాలా, వెళ్ళొచ్చు, మీ ఇష్టం. కస్టమైజేషన్ కి ది బెస్ట్ ఆప్షన్ విండోస్ ఆల్వేస్. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి బెటర్ సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ మీకు విండోస్ లో లభిస్తుంది. కొన్ని యాప్స్ మీకు విండోస్ లో చాలా ఈజీగా వర్క్ అవుతాయి. ఇక కొన్ని ఇంజనీరింగ్ టూల్స్, 3D మోడలింగ్ కావచ్చు, AutoCAD లాంటి యాప్స్ అనేవి ఈ విండోస్ లో మీకు చాలా స్మూత్ గా వర్క్ చేస్తాయి. ఇక చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారంటే క్రాక్డ్ వర్షన్ యూజ్ చేస్తారు. అది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దీంట్లో మీకు క్రాక్డ్ వర్షన్స్ అనేవి చాలా ఈజీగా వర్క్ అవుతాయి. దీంట్లో క్రాక్డ్ వర్షన్ ఎక్కించినప్పటికీ కూడా అప్డేట్ వచ్చిందా ఎగిరిపోవడమే. దీంట్లో మీకు అలా ఉండదు, క్రాక్డ్ వర్షన్స్ ఈజీగా వర్క్ అవుతాయి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. దీంట్లో మీకు USB సంబంధించి చాలా పోర్ట్స్ ఉంటాయి. ఒకవేళ టైప్ సి పోర్ట్స్ ఇప్పుడు వచ్చిన ల్యాప్టాప్స్ లో ఎక్కువ పోర్ట్స్ ఉంటాయి. HDMI కి సంబంధించి సపరేట్ పోర్ట్ ఉంటుంది. ఇలా మీకు టన్స్ ఆఫ్ పోర్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో మీకు అక్కడ ఎక్కువగా కనెక్టివిటీకి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఉండదు. ఇక పర్ఫార్మెన్స్ మీకు 20,000 నుంచి 1 lakh, 2 lakhs, 3 lakhs అలా పెరిగిన కొద్దీ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్స్ ఉన్నాయి. అక్కడ మీకు గ్రాఫిక్స్ కార్డ్ ఎలాంటిది కావాలి, లేకపోతే ప్రాసెసర్ ఇదే ఉండాలి అని చెప్పేసి మీరు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాసెసర్స్, వైడ్ రేంజ్ ఆఫ్ గ్రాఫిక్స్ కార్డ్ పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకు విండోస్ లో ఉంటుంది. ఇక మెయిన్ ఏంటంటే అందరికి అఫోర్డబుల్ గా ఉంటాయి. ప్రైస్ విషయంలో మీకు ఇక్కడ 20,000 నుంచి కూడా ల్యాప్టాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అదే మ్యాక్ విషయానికి వస్తే మీరు ఒక జనరేషన్ పాతది తీసుకున్నప్పటికీ మినిమం 60,000 to 65,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే న్యూ ల్యాప్టాప్ మీకు 20,000 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి మీ యూసేజ్ ని బట్టి. ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే దీనిలో ర్యామ్ ఫెయిల్ అయిందా, తీసినామా, కొత్త వేసినామా అంతే ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ. ఒకవేళ లోపల ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినప్పటికీ కాస్ట్ అనేది దీంతో పోలిస్తే దీంట్లో చాలా తక్కువ. మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మ్యాక్ తో పోలిస్తే. ఇక విండోస్ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. మీరు ఎలాంటి ల్యాప్టాప్ తీసుకున్నా బెటర్ బ్యాటరీ లైఫ్ దీనికంటే దీంట్లో అస్సలు ఉండదు. దీంట్లో మీకు ఖచ్చితంగా 8 to 12 hours ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దీంట్లో అలా కుదరదు. మీరు ఎలాంటి బేసిక్ పనులు చేసినప్పటికీ కూడా దీనిలో 6 hours కంటే బ్యాటరీ ఎక్కువ ఉండదు. ఇక సెకండ్ వచ్చేసి హీటింగ్ అండ్ ఫ్యాన్ నాయిస్. మీరు హై అండ్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తుంటే అక్కడ ఫ్యాన్ నాయిసెస్ అనేవి చాలా ఘోరంగా వినిపిస్తాయి. మీరు ఒకవేళ వర్క్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటిది మ్యాక్బుక్ ఎయిర్ లో అస్సలు ఉండవు. మ్యాక్బుక్ ప్రోలో ఉన్నప్పటికీ చాలా సైలెంట్ గా ఉంటాయి. ఇక మెయిన్ థర్డ్ రీజన్ వచ్చేసి OS స్టేబిలిటీ. అప్పుడప్పుడు ల్యాగ్ అవుతూ ఉంటది, అప్పుడప్పుడు విండోస్ అనేది క్రాష్ అవుతూ ఉంటది. యాప్స్ కావచ్చు, ఏదైనా మీరు యూజ్ చేస్తున్నప్పుడు క్రాష్ అవుతూ ఉంటది. ఒక్కొక్కసారి మీరు విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం బగ్గీగా ఫీల్ అవుతారు. అక్కడ మ్యాక్ అయితే బెటర్ ఆప్షన్. ఇక మీరు విండోస్ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ కోసమే తీసుకున్నప్పుడు విండోస్ ల్యాప్టాప్ కొన్ని రోజుల తర్వాత మీకు స్లో అవడం జరుగుతుంది. అదే మ్యాక్ బుక్ మీకు స్టేబిలిటీ అనేది చాలా బాగుంటది. OS పరంగా కావచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు. 1 or 2 years తర్వాత విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు స్లో డౌన్ అనేది నోటీస్ చేస్తారు. ఖచ్చితంగా ఇవి స్లో అవుతాయి. ఇక బిల్డ్ క్వాలిటీ, కొన్ని బ్రాండ్స్ మీరు 1 lakh పెట్టినప్పటికీ కూడా బెటర్ బిల్డ్ క్వాలిటీని మీకు అక్కడ ప్రొవైడ్ చేయవు. ఇక ఫైనల్ గా మనం కేటగిరీ వైజ్ విన్నర్ ని సెలెక్ట్ చేస్తే బడ్జెట్ లో ల్యాప్టాప్స్ అంటే విండోస్, ఎవ్రీడే పర్ఫార్మెన్స్, బెటర్ స్మూత్నెస్ అంటే మ్యాక్ బుక్స్, హెవీ గేమింగ్ కావాలంటే విండోస్, బ్యాటరీ లైఫ్ చాలా బాగుండాలంటే మ్యాక్ బుక్, సాఫ్ట్వేర్స్ కంపాటబిలిటీ అంటే విండోస్, ఎకో సిస్టమ్ అండ్ స్ట్రాంగ్ సెక్యూరిటీ కోసం మ్యాక్ బుక్స్, ఇక అప్గ్రేడబిలిటీ చాలా ఇంపార్టెంట్ అంటే విండోస్ ల్యాప్టాప్స్. సో మీ యూసేజ్ ని బట్టి మీరు మ్యాక్ బుక్ ని ఎంచుకుంటారా లేదా విండోస్ ఎంచుకుంటారా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సాయి వంశీ సైనింగ్ ఆఫ్.